పార్టీ సిల్వర్ జూబ్లీ మీటింగ్ లా కేసీఆర్ మాట్లాడిన మాటల మీద కేసీఆర్ కు కవితక్క రాసిన లెటర్ బయటకు వచ్చిన కానుంచి రోజు రోజుకు కారు పార్టీకి కవితకి దూరం పెరుగుతూనే ఉన్నది. మొన్నట్ల తెలంగాణ బొగ్గుకాని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి కూడా కవితను పక్కకు పెట్టిండ్రు. ఇగియాల కవితక్క మాట్లాడిన మాటలతోని ఈ రచ్చ ఇంకింత పెద్దగానే అయ్యింది. కవిత మాటలతోని కారు పార్టీలో ఏం జరగబోతున్నది, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? ఇగో ఇప్పుడు కవితక్క మాట్లాడిన ఈ మాటలే పెద్ద రచ్చకు దారితీసినాయి. ఇన్ని రోజులు పార్టీ లీడర్లను ఎవరేమన్నా పార్టీ పరంగా చర్యలేం తీసుకోలేదు మాజీ సీఎం కేసీఆర్ సార్ గాని ఇవాళ ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ జయంగానే అవినీతి మరకలు కేసీఆర్ కు అంటినాయి. ఇక కాళేశ్వరంలో హరీష్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించుడే కాదు, వాళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ మీద చర్యలేం తీసుకోడు గాని పెద్దసారు కేసీఆర్ మీదనే వాళ్ళు గురిపెట్టిండ్రన్నట్టు మాట్లాడే వరకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవితక్కనే ఒప్పుకున్నట్టయిందని కడమ పార్టీ లీడర్లు కూడా విమర్శిస్తున్నారు. కాబట్టి కవిత మీద కేసీఆర్ ఈసారి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు, అవసరమైతే పార్టీలకెంచి సస్పెండ్ చేస్తాడని అంటున్నారు. కేసీఆర్ సార్ గురించి తెలిసిన కొందరు రాజకీయ పండితులు. చూడాలి మరి రేపట్ల ఏం జరుగుతుందో.